చాలా మందికి దిష్టి తగిలింది అని అంటారు. కొంతమందికి చూస్తే ఆత్మనే శరీరంలోకి ప్రవేశించింది అంటారు. కోడితో దిష్టి తీస్తూ ఉంటారు. కోడి ఇలా చూపించగానే సో ఎక్కువ ఆత్మ అంటే ఆత్మ చాలా శక్తివంతమైంది అయితే సో వెంటనే కోడి చనిపోవడం జరుగుతుంది. లేదు అని అనుకుంటే తిప్పినప్పుడు కోడి వెంటనే చనిపోతుంది. సో అంటే అలా జరగడం వల్ల అంటే ఆ మనిషికి ఏదైనా హాని జరుగుతుందంటారా? వాస్తవానికైతే తల్లి మన జీవి అనేది అన్ని రకాలుగా పంచభూతాలతో ముడిపడి ఉన్నది మన జీవి. 9 గ్రహస్థితులను బట్టి నడిచేది మన జీవి, 4 దిక్కులను బట్టి నడిచేదే మన జీవి. కొన్ని జీవులు అనేది చిన్న చిన్న కోళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ బర్రెలు కానీ వీటికి సంబంధించిన స్థితులలో చూస్తే చిన్న ప్రాణులు. ఆ ప్రాణులలో కొన్ని గ్రహాలు రక్తాన్ని ఆశిస్తూ ఉంటాయి. వాటి మీద నుంచి మనిషి మీద నుంచి తిప్పంగానే ఆ జీవి నుంచి అతని మీద నుంచి దాని మీద ఒక 5 నిమిషాలు బంధించగలుగుతారు. అది మనిషి కాబట్టి తట్టుకోగలుగుతాడు, చిన్న చిన్న జీవులు తట్టుకోలేవు. గ్రహస్థితిని జీవి మీదకి ప్రభావించగానే ఆ జీవి ఉచితార్థంగా దాని జీవిని వదిలిపెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. మన జీవిలో అనేది పంచభూతాలు ఉంటాయి కాబట్టి ఆత్మబంధనం ఉంటుంది కాబట్టి మన జీవి అన్ని రకాలుగా బలంగానే ఉంటుంది. కానీ ఆ జీవిలో అంత బలం ఉండదు కదమ్మా. అప్పుడు ఆ జీవి అనవసరంగా దాని జీవి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దృష్టి ప్రభావం వాస్తవం, ఆ దాంట్లో ఉండవలసిన సమస్య వాస్తవం.